వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే కర్తా అహం ఇతి మన్యతే. ప్రకృతే క్రియమాణాని, మన శరీరమంతా కూడా ప్రకృతి అధీనములో చేరి ఉన్నది. ప్రకృతికి అధిష్టానముగా సర్వేశ్వరుడు ఉన్నాడు. సర్వేశ్వరుని ఆజ్ఞతో ప్రకృతి అంతా కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. కఠోపనిషత్తు. భీష అంటే భయం. భీష అస్మాత్ వాతః పవతే, వాతః వాయుదేవుడు భగవదాజ్ఞను పొంది ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడట. ఎంత వేగముగా వీయగలిగితే లోకంలో జీవులు జీవించే అవకాశం ఉంటుందో అంత వేగముతో ఆయన గారు తన గమనం కొనసాగించుకోవాల్సి ఉంటుంది. భీషోదేతి సూర్య, సూర్యుడు కూడా ఈశ్వరాజ్ఞకు బద్ధుడై సకాలములో ఆయన గారు తన ప్రకాశాన్ని లోకానికి అందిస్తూ ఉన్నాడు. ఎంత వేడి భూమి మీద ప్రసరింపజేస్తే జీవులు జీవించే అవకాశం ఉంటుందో అంత వేడి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుమించి ఎగస్ట్రా ఇచ్చినట్లయితే లోకంలో ఎవరూ కూడా జీవించే అవకాశాలు లేవు. ఇట్లా సూర్య భగవానుడు కూడా భగవద్ ఆజ్ఞకు లోనయ్యే ఆయన తన కార్యాలని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ పృథ్వీ మండలంలో ఉన్నటువంటి సకల జలాశయాలని తన కిరణముల ద్వారా ఆవిరిగా చేసుకుని వినివీధిలో ఉంచుకుని ఋతుకాలంలో వర్షింపజేసే విధానముగా సమస్త విశ్వానికి తోటమాలి అన్నారు. అనేక చోట్ల తన మేఘముల ద్వారా వర్షింపజేసి సమస్త విశ్వాన్ని కాపాడే విధానముగా సూర్యుడు సమస్త జీవులకు కూడా వేడిని ప్రసాదించి వాళ్ళు బతకటానికి యోగ్యముగా ఉన్న విధానముగా. మన శరీరములో వేడి 98.4 డిగ్రీలు ఉండాలి. కాబట్టి అది ఉండాలంటే సూర్యుని యొక్క వేడి ప్రసరిస్తేనే ఉంటుంది. ఈ ప్రకారంగా ఎన్నో ఉపయోగాలు ఆయన ద్వారా కలుగుతూ ఉన్నాయి. ఆయన కూడా ఈశ్వరాజ్ఞకు లోబడే పనిచేస్తున్నట్లుగా చెప్పారు. భీషాస్మాత్ అగ్నిహిచ, మరి అగ్నిదేవుడు కూడా పరమేశ్వరుని ఆజ్ఞకు బద్ధుడై ఎంత వేడి కలిగి ఉంటే లోకంలో జీవులకు వ్యవహారం సాగుతుందో అంత వేడే అతని యందు ఉండి మరి లోకాలను కాపాడుతున్న విధానము. మనలో జఠరాగ్నిగా, మూర్ధాగ్నిగా, దేహమంతా ఉండే సామాన్యాగ్నిగా ఉన్నటువంటిది. కొన్ని అగ్నులు ఉన్నాయి. బడబాగ్ని అంటారు. సముద్రాలలో ఉన్న దాన్ని బడబాగ్ని అన్నారు. పర్వతాలలో ఉన్నటువంటిది దావాగ్ని. అది లోహములుగా ప్రవహిస్తూ ఉంటుంది. దారుణంగా ఉండే అగ్నులు. కాబట్టి ఆయన జీవులకు మాత్రం ఎంతవరకు ఉండగలిగితే వాళ్ళు జీవించే అవకాశం ఉంటుందో ఆ మేరకు తన వేడిని ప్రసరింపజేస్తున్న విధానం. మృత్యుర్ధావతి పంచమః. ఇంద్రుడు కూడా మరి పరమాత్మాజ్ఞకు లోబడి పరిపాలన చేస్తున్న విధానము అన్నారు. మృత్యుర్ధావతి పంచమః. 5వ అడుగు మృత్యువు కూడా పరమాత్మ ఆజ్ఞకు లోబడే ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎవరికి ఆయువు తీరిపోతుందో వాళ్ళని తీసుకుపోవటమే, ఆలస్యం చేసే విధానం ఉండదు.
లంచాలు పుచ్చుకునే వ్యవహారం లేదు. యముడు గనక ఆదాయాన్ని కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నది. ఆ విధంగా మరి ప్రాణాలు కాపాడుకోవటానికి ఎంతమంది ఇలా ఆలోచపడతారో చెప్పండి. ఆ శాఖ మానవులకి ఇస్తే ఏం చేస్తారు? దోపిడీ చేస్తారు. మృత్యుర్ధావతి పంచమహ. కాబట్టి ఆయువు అయిపోయిందా తీసుకోపోవటమే. అల్పాత్ముడు కావచ్చు, మహాత్ముడు కావచ్చు, జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక సమయం అయిందా అంటే తీసుకెళ్తాడు. ఇట్లా చూసినట్లయితే ఈశ్వర ఆజ్ఞకు లోబడి అన్నీ కూడా ప్రవర్తిస్తున్నటువంటి విధానము, సమిష్టి ప్రకృతి, విశ్వవ్యాపకమై ఉన్న ప్రకృతి అంతా కూడా పరమేశ్వరుడి ఆజ్ఞ అన్నారు. ఈ భూ పరిభ్రమణం ఒక్క సెకండు కూడా వైదొలిగే అవకాశాలు లేవు. ఒక్క సెకండు కాలం వేగాన్ని తగ్గించుకున్నా కానీ పెంచుకున్నా కానీ పంచాంగాలు మొత్తం మారిపోతాయి, లెక్కలన్నీ తారుమారైపోతాయి. ఇంత మరి ఎంతో విశాలమై ఉన్నటువంటి ఈ భూగ్రహం తన పరిభ్రమణ విధానములో పరమేశ్వరుని ఆజ్ఞ ఏ మేరకై ఉన్నదో అంతే అది సంచరించాలి. అట్లాగే విశ్వంలో సమస్త వనములకు అన్నింటికీ కూడా భగవంతుడు ఆజ్ఞ. ఋతుకాలం వచ్చిందాన్ని మనం చెప్పాలి. వాటికి ఏమన్నా చక్కగా పూత పోస్తాయి, పిందెలేస్తాయి, కాయలు కాస్తాయి. ఈ ప్రకారంగా ఏ చెట్లకు ఆ చెట్లన్నీ కూడా మరి ఈశ్వరునితో సంయోగాన్ని పొందుతూ ఉన్నాయి. కాలపురుషుని యొక్క సంయోగం అన్నారు. కాలపురుషుని సంయోగాన్ని పొంది వృక్షములన్నీ కూడా గర్భములు దాలుస్తాయి. చక్కటి ఫలితాలను లోకాలకి అందిస్తూ ఉన్న విధానము. అట్లా జీవులు కూడా ఏ యొక్క శరీరము నుంచి వచ్చే జీవులు ఏ ఏ అవయవాలు కలిగి ఉండాలో అవన్నీ కూడా వచ్చేస్తాయి అంతే. వాటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఇతర జీవులు గోవు నుంచి ఏర్పడేటువంటి దానికి గోవు యొక్క సంబంధ లక్షణాలు, మృగము నుంచి వచ్చేటువంటి వాటికి మృగం యొక్క సంబంధ లక్షణాలు, లేడీ నుంచి వచ్చేటువంటి జీవులకు లేడీ యొక్క సంబంధ లక్షణాలు, అట్లాగా ఏ ప్రాణికి ఉండేటువంటి స్వభావాలు ఆ ప్రాణికి అట్లాగా ఏర్పడి ఉన్నటువంటి విధానం. అట్లనే ఏ చెట్టు నుంచి గింజ వస్తుందో ఆ గింజ మొలకెత్తితే తిరిగి మరలా ఆ చెట్టు యొక్క ఆకృతే దాంట్లో వచ్చేస్తుంది. ఇవన్నీ ఒక నియంత్రణగా నిర్ణయాత్మకంగా అయిపోయినటువంటి విధానము. అందువల్ల ప్రకృతి అనేటువంటిది ఒక స్వాభావిక ప్రవృత్తితో పరమాత్ముడు ఏనాడు వాడికి ఆజ్ఞాపించాడు అక్కడి నుంచి అవన్నీ కూడా ప్రకారంగానే ప్రవర్తిస్తున్న విధానం విశ్వ జగత్తంతా. దాంతోపాటు మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే క్రియమానాని, మన దేహములో ఉన్నటువంటివన్నీ కూడా మరి ఈశ్వరాజ్ఞకు లోబడి అన్నీ కూడా ప్రవర్తిస్తున్నటువంటి విధానము. కాబట్టి కన్ను చూసే విధానం కానీ, చెవులు వినే విధానం కానీ, ముక్కు వాసన గ్రహించే విధానం, నాలుకకు రుసులు గ్రహించే విధానము, మనస్సుకు సంకల్పించే విధానము, బుద్ధికి నిశ్చయము, చిత్తానికి గ్రహించటము, ఇట్లా ఉన్నటువంటివన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు అన్నీ కూడా ఆయన గారు వాటికి వ్యవహరించే దక్షత ఆయన ప్రసాదించినటువంటి విధానము. కాబట్టి ప్రకృతి అనుసరించి మన శరీరంలో అన్ని భాగాలు కూడా పనిచేస్తున్నవి అని చెప్పని మనం వాట్లను మన జీవన విధానం కోసంగా వినియోగింపజేసుకుంటూ ఉన్నాం. లోన ఉన్నటువంటి జీవుడు ప్రకృతి ద్వారా నడబడేటువంటి క్రియలను తన జీవన విధానానికి వినియోగింపజేసుకుంటూ ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందువల్ల భక్తులై ఉన్న వాళ్ళు ఏంటంటే అంతా కూడా సర్వేశ్వరుని అనుగ్రహము అని చెప్పని అంటారు. ఈశ్వరానుగ్రహముతోనే నేను ఈ కార్యములు చేయగలుగుతూ ఉన్నానని చెప్పి వాళ్ళల్లో ఒక భక్తి భావన అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా అహంకరించరు. అహంకారానికి వాళ్ళు తావు ఎవరు.
నిర్మమో నిరహంకార సహశాంతిం అధిగచ్చతి అని గీత చెబుతున్నమాట. నిర్మమ నిరహంకార, నేను అనే విషయంలో అహంకారం కానీ, నాది అనేటువంటి విషయంలో మమకారం లేనితనం కానీ, ఈ రెండు భక్తులై ఉన్నటువంటి వారు, జ్ఞానులై ఉన్నటువంటి వారు కలిగి ఉంటారు. ప్రపంచ వస్తువుల మీద మమకార భావన, తన దేహం మీద అహంకార భావన, ఈ రెండు కూడా వీడి ఉన్నటువంటి విధానం జ్ఞానులు. నిర్మమో నిరహంకార సహశాంతిం అధిగచ్చతి, పరమాత్మ అన్నమాట వాడే శాంతిని పొందే అవకాశం ఉంటుంది. నిరంతరంగా భగవద్భావన కలిగి అన్నీ కూడా ఈశ్వర ప్రసాదము అంటాడు. ఈశ్వరానుగ్రహము, ఈశ్వర ప్రసాదము. కనుక అహంకరించమాక అంటుంది భగవద్గీత. అహంకారం అనేది పతనానికి దోవదీసేటువంటి యొక్క అంశం. అలాంటి అహంకారాన్ని పెంపొందింప చేసుకున్నట్లయితే భగవంతుడు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. నిర్మమ నిరహంకార, అది ముఖ్యంగా వ్యక్తిలో రావాల్సి ఉంటుంది. ఈరోజు తమో గుణాలకు లోబడి ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ అహంకారం అనేది బాగా పనిచేసే విధానం ఉంటుంది. మీకు అది పురాణాలలో మనం చూడవచ్చు. ఎంతోమంది ఈ అహంకారానికి గురయ్యే మరి వాళ్ళందరూ అసూలు భాష వెళ్ళిపోవాల్సి వచ్చింది. భారతంలో తీసుకుంటే కౌరవులు అహంకారంతో ప్రవర్తించిన విధానం, అదే ప్రకారం శిశుపాలుడు, దంతభక్తులు, అనేక మంది మనం చూస్తాం కదా, వాళ్ళల్లో ఒక అహంకార భావన. ఆ అహంకారమే వాళ్ళను చివరికి హతులు చేసింది. నిరహంకారులై ఉన్నటువంటి వారు భగవత్ సన్నిధికి వాళ్ళు చేరగలిగారు. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే మనకు పురాణాలలో ప్రధానంగా ఈ అహంకారం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ అహంకారాన్ని వహించినటువంటి వారు ఎలాంటి పరిస్థితిని, ఎలాంటి గతిని పొందారో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. అలాగా చూసి నడుచుకునే విధానానికే మనకు మహాత్ములు పురాణాలని ప్రసాదించారు. దృశ్య కావ్యములు, ఎందుకంటే విషయం చెప్తే అర్థమయ్యే దానికంటే దృశ్య రూపముగా చూసినట్లయితే వ్యక్తుల్లో త్వరగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా కదా ఈ అహంకారం పొందటం వల్ల కదా ఈయన ఇంత పతనమైపోయాడు అని ఆ విధంగా దృశ్య విధానంగానే వాళ్ళు ఆ సందేశాలను మనకి అందించడం జరిగింది. ఉపనిషత్తులు, భగవద్గీత వాటిల్లో కేవలం శబ్దమాత్రముగా చెప్పటం అవుతుంది. భారతము, భాగవతాదులలో దృశ్య రూపముగానే మనకి ఆ సందేశాన్ని అందించటం జరుగుతుంది. కనుక మానవుణ్ణి ఉద్ధారకం చేయటానికి మనకి ఇవ్వబడ్డటువంటివి ఈ పురాణ భాగములు, భారతం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, ఇవన్నీ కూడా ఉద్ధారకం కావటానికి. అహంకారముతో ఉన్నవాళ్ళు ఏమయ్యారు, అహంకార రాహిత్యులై ఉన్నటువంటి వారు ఎట్లా రక్షింపబడ్డారు అన్నదే మనకు పురాణాలలో ఉన్నటువంటి సందేశం. రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, భాగవతం, వాటిలో ఉన్నటువంటి కథాంశములు మానవులకు ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వటానికి మహాత్ములు మనకి ఇచ్చారు. వాటిపై పెద్ద రగడ అవసరం లేదు. జరిగినయా, జరగలేదా, ఇవన్నీ కల్పితాలు, అవాస్తవాలు అని ప్రకారంగా మరి వాటి మీద వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. ఎంత కల్పితములని చెప్పి అనుకున్నా, ఎంత అవాస్తవం అని చెప్పి అనుకున్నా, వాటి నిగ్గు తీయగలిగే విధానాలు నీకేమి లేవు. ఎందుకంటే చారిత్రాత్మకముగా ఉన్నటువంటి అంశాలు, ఎంతో కాలం నాటి అంశాలు కాబట్టి వాటిని నీకు నిగ్గు తీస్తావు. ఒకవేళ పరిశోధనలు చేసి నువ్వు ఏదైనా దాన్ని నిగ్గు చేసినా నీకు వచ్చే లాభం ఏమున్నది? వాళ్ళు ఇచ్చిన అంశం ఏంటంటే ఈ పాత్రల ద్వారా నువ్వు గ్రహించుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. గ్రహించుకున్నట్లయితే నీ జీవన విధానాన్ని సరిదిద్దుకుని మంచి మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది అనే దృక్పథాన్ని ప్రధానంగా పెట్టుకుని మనకు అవన్నీ కూడా అందించారు. మనం అంతవరకే పోగలిగితే ఇబ్బంది లేదు. ఇంకేదైనా ఉంటే వాటిల్లో తాత్విక సంబంధమై ఉన్న అంశాలు కానీ, ఇంకా పారమార్థిక సంబంధమై ఉన్న అంశాలు,
ఇంకా ఆత్మపరముగా అంతరార్థపరముగా ఉండేటువంటి అంశాలు ఏవైనా ఉంటే అట్లను మహాత్ముల ద్వారా విని తెలుసుకుంటే కూడా చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు సామాన్య మానవులై ఉన్నటువంటి వారు ఒక నీతి సందేశం, ధర్మ సందేశాన్ని ఇవ్వటం యొక్క ఉద్దేశంతో ఆరంభం చేయబడ్డటువంటివి ఈ మహాత్ములు అందించారు. కాబట్టి వాటిలో ఒక నిగూఢమై ఉన్నటువంటి పరమ సత్యాలు కూడా ఉంటాయి. వాట్లను మానవుడు గ్రహించుకుని ఆత్మోన్నతి మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుచేత అహంకార విమూఢాత్మ కర్తాహ ఇతి మన్యతే, ఇది స్వామి చెబుతున్నమాట. అహంకార విమూఢాత్మ, విమూఢుడై మూఢత్వాన్ని పొంది, కర్త అహం, నేను కర్తను, నేనే సమస్త వ్యవహారం చేయించేవాడిని, నా ఆజ్ఞతోనే మొత్తం నడుస్తూ ఉన్నాయి, నా వల్ల అందరూ కూడా పోషింపబడుతూ ఉన్నారు, రక్షించేవాడిని నేను, అందరూ కాపాడేవాడిని నేను, నా ఏలుబడిలో అందరూ బతుకుతూ ఉన్నారు. ఈ విధంగా మానవులు కొంచెం చేయగానే అన్ని తన మీద వేసుకుంటాడు. సర్వస్వం నేనే మోస్తున్నాను, నేనే చేస్తున్నాను, నా వల్లే నడుస్తూ ఉన్నాయి అని ప్రకారంగా మనిషి తన అహంకారాన్ని పొంది ప్రవర్తించే విధానం ఉంటుంది. అదే భక్తులై ఉన్నటువంటి వాళ్ళై, జ్ఞానులై ఉన్నటువంటి వాళ్ళైతే కేవలం నిమిత్త మాత్రం, నేను నిమిత్త మాత్రుణ్ణి, నడిపేదంతా కూడా సర్వేశ్వరుడు, నడుస్తున్నంతా కూడా పరమాత్మ ఆజ్ఞతో నడుస్తూ ఉన్నది. ఇది ప్రధానంగా భక్తులలో ఉన్నటువంటి భావన, జ్ఞానులలో ఉన్నటువంటి భావన. కానీ రజోగుణానికి తమో గుణాలకు లోబడి ఉన్నటువంటి వారు మాట్లాడే మాటలు ఈ ప్రకారంగా ఉంటాయి. నేనే కర్తని, నేనే సమస్త విశ్వాన్ని పోషించేవాడిని, నా తోడన్ ప్రతి భాషలాడెదు జగన్నాథుండు, ఈ భూత శ్రేణికి రాజుగలడే సంపూర్ణ ప్రభావుండు, మద్భ్రాతం జంపిన మున్నునే వెదకితిన్ పలుమారు, నారాయణుండు ఏ తద్విశ్వములోన లేడు మరి, వాడెందుండు రా దుర్మతి. ఇట్లా ఉంటాయి అలా మాటలు. నా తోడన్ ప్రతి భాషలాడదు జగన్నాథుండు, ఈ భూత శ్రేణికి రాజు లేడొకడు, సంపూర్ణ ప్రభావుండు, నా వల్లే నేను నడుస్తుంది, నేనే నడిపేవాడిని, నేనే సృష్టిని కొనసాగించేవాడిని. ఇట్లాగా మాటల్లో ఈ అహంకారం పెరిగిపోయినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలను ఇట్లాగా ఉంటాయి. వాట్లను అహంకార పూరితమై ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారనే విషయం తెలియజేయటానికి మనకున్నటువంటి ఇతిహాసాలు, భారతం ఇతిహాసం అంటారు, భాగవతం పురాణం అంటారు, రామాయణాన్ని కావ్యము అంటారు. ఇట్లా కావ్యముల రూపకముగా, పురాణాల రూపకముగా, ఇతిహాసాల రూపకంగా ఇచ్చిన అంశం ఏంటంటే నువ్వు అహంకారాన్ని గురికామాక అని అర్థం. అహంకారానికి లోనై 100 మంది కౌరవులు ఒక్కడ మిగల్ల, చివరికి యుద్ధం అయిపోయే నాటికి 100 మంది కౌరవులు ఉంటే మొత్తం సర్వం సహా నేలమట్టం అయిపోయారు. నిరహంకారులై భగవద్భక్తి కలిగి, భగవత్ ఆశ్రయం కలిగి శరణాగతిని పొందినటువంటి పాండవులు 5 మంది అట్లాగే ఉన్నారు. 5 మంది పాండవులు 5 మంది ఉన్నారు. 100 మంది కౌరవులు వాటిలో కూడా మిగలలేదు చివరికి. ఇవి సాధారణంగా లోకంలో మానవులు గ్రహించుకోవాల్సిన అంశాలు. మనం కూడా ఆ ప్రకారంగా ప్రవర్తించామంటే మనకి ఈ విషయంలో పుట్టగతులు ఉండవు అనే విషయాలని గ్రహించుకోవడానికి, సామాన్య మానవులు గ్రహించుకోవడానికి ఇస్తున్నటువంటి ఒక ధర్మ సందేశము. కాబట్టి ప్రకారంగా అహంకార పూరితమై ఉన్నటువంటి వాళ్ళు ఏమయ్యారనే విషయం మనకి పురాణాల ద్వారా తెలియబడుతున్నటువంటిది. ఈ అహంకారాన్ని పెంచుకున్నట్లయితే తాను ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది, తనను ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వాడు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు నా స్వభావం ఈ విధంగా అయిపోయింది, నేను ఏదైనా మారాలి, మార్పు చెందాలి అనేటువంటి ఒక దృక్పథం కూడా వాడు రాదు. ఇంకా ఇబ్బంది పెట్టే విధానాలలో ఇంకా ఇబ్బంది పెట్టేవాడు తయారవుతాడే తప్ప తనను తాను చూసుకోవడం కానీ, తన ప్రవర్తనను చూసుకోవడం కానీ, తన వల్ల ఎవరిని ఇతరులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని గమనించుకోవటం కానీ ఇవన్నీ ఉండవు వాళ్ళలో. ఎందుకంటే తామసిక విధానాలుగా ప్రవర్తించే తత్వం ఉంటుంది కాబట్టి అతడు అహంకార విమూఢాత్మ పరమాత్మ అంటూ ఉన్నాడు.
అహంకారుడై విమూఢుడై ప్రవర్తించే విధానం. రావణాసురునికి మరి విభీషణుడు ఎన్నో రకాలుగా చెప్పాడు, అయ్యా వద్దు, ఈ విధంగా ప్రవర్తించవద్దు, కాబట్టి మంచితనం అవసరమో, మంచి మనల్ని కాపాడుతుంది ఏమి అని ప్రకారంగా మరి మంచి చెబితే ఆయన కొట్టి తరిమాడు. చివరికి మంచి చెప్పే వాళ్ళని కొట్టి తరిమేసేసాడు. ఇట్లాగా ఉంటాయి. అందువల్ల వ్యక్తిత్వంలో ఏదన్నా మార్పు రాగలగాలి. వ్యక్తిత్వంలో మార్పు రాగలిగితే ఉన్నత మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఆధ్యాత్మిక సౌధాలు అందుకోవాలంటే, ఆధ్యాత్మిక స్థాయిలు పెంచుకోవాలని చెప్పనంటే, ముందు మనలో ఉన్నటువంటి ఏ యొక్క అహంకార సంబంధమై ఉన్న వ్యక్తిత్వాలు ఉన్నాయో వాటిని సరి చేసుకున్నట్లయితే ఏదన్నా ఆధ్యాత్మికంగా ముందుకు పోయే అవకాశాలు లాంటివి ఉంటాయి. పరివర్తన చెందినటువంటి మనస్తత్వాలు ఆధ్యాత్మికంలో నిలబడలేవు. దాని యొక్క ప్రయోజనాన్ని కూడా పొందే అవకాశాలు లాంటివి ఏమి ఉండవు. కేవలం వాళ్ళకు ఆధ్యాత్మికం అలంకారప్రాయంగా భూషణంగా ఉంటుందే తప్ప దాని వాళ్ళకి ఎలాంటి జీవిత విధానంలో మరి చక్కటి మార్పులు పొంది ఆస్వాదించే అవకాశాలు లాంటివి ఉండవు. ఈ ప్రకారంగా జీవితంలో కొంత పరివర్తన విధానమై ఉన్నటువంటి వ్యక్తిత్వం రావాలి. ప్రధానంగా ఈ అహంకారము అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ అహంకారమే మానవుల్ని పతనం చేసేటువంటిది. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత. దైవాసుర సంపత్ విభాగ యోగంలో స్వామివారు అహంకారం విమూఢాత్మ, అహంకారం బలం దర్పం కామం క్రోధంచ ఇవన్నీ కూడా ఉంటాయి. అహంకారం ఉంటే అట ఇవన్నీ ఉంటాయి అమ్మటే. అది ప్రధానంగా చూసుకునేటువంటి ఈ యొక్క అంశము. ఈ అహంకారం అనేది మరి జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో పోనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అహంకారం ఉన్న చోట అభిమానం కూడా చేరి ఉంటుంది. అహంకారం ఉన్నదా అంటే అభిమానం కూడా చేరి ఉంటుంది. కాబట్టి వాడు దైవం దగ్గరికి పోలేడు, గురువు దగ్గరికి పోలేడు, స్థిమితంగా కూర్చోలేడు, రెండు మాటలు వినలేడు. ఎందుకంటే లోనున్నటువంటి యొక్క వ్యక్తిత్వం ఇదొక అవమానానికి గురై మనిషి చాలా దూరం అయిపోతూ ఉంటాడు. దైవానికి, గురువుకి, జ్ఞానానికి, భక్తికి దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పరమాత్మ ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్న అంశము అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. ఈ ప్రకారంగా నిర్మమః నిరహంకార, అది స్వామి చెప్తున్నమాట. ఈ మమకార అహంకారాలు రెండు కూడా తీసివేయగలిగితేనే పరమసత్యాన్ని గుర్తించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది గ్రహించుకోవాల్సినటువంటి అంశము. సాధకులై ఉన్నవాళ్ళు, భక్తులై ఉన్నటువంటి వారు అహంకారానికి గురి కాకూడదు. ఈ అహంకారం కూడా అనేక రకాలుగా ఉంటుంది. ఏమి జ్ఞానాహంకారము అని చెప్పని అంటారు, ధనాహంకారము, సౌందర్యాహంకారము, రూపాహంకారము, అనేక రూపములు ధరించి ఉన్న విధానం. ఏ కొంచెం కనుక వచ్చిందా అంటే ఎమ్మట అహంకారం వచ్చేస్తుంది. ధనాహంకారం ఏమి ఇంకట్లా సౌందర్య అహంకారం, బాగా అందంగా కనుక ఉన్నట్లయితే ఇతరులను చాలా హీనం చేసి మాట్లాడే దానాలు సౌందర్య అహంకారం. పదవి అహంకారం, ఏ కొంచెం పదవి వచ్చిందా అని చెప్పనంటే వాడికి ఇక ఈ అహంకారం పుట్టుకొస్తుంది. నేనే సర్వస్వం, నేనే నా ఏలుబడిలో సమస్తం ఉన్నది, నా ఆజ్ఞలో అన్ని సాగుతూ ఉన్నాయి అని ఏ కొంచెం పదవి వచ్చేసినా కానీ ఈ అహంకారం అనేటువంటి తెలియకుండానే అతనిలో పెరిగిపోతుంది. ఏ కొంచెం వచ్చినా కానీ మనిషిలో అహంకారం అనేది పొడసూపుతూ ఉంటుంది. అనేక రూపాలుగా ఉంటుంది అహంకారం, ఒకటే కాదు అనేక రూపాలుగా ఉంటుంది. ఏ కొంచెం వచ్చినా కానీ వ్యక్తి ఎప్పుడు అహంకారానికి గురవుతూ ఉంటాడు. అదే భక్తులై ఉన్నటువంటి వాళ్ళైతే ఏది ప్రాప్తించినా కానీ అన్నీ కూడా ఈశ్వరానుగ్రహము, దైవానుగ్రహము అనే భావన వాళ్ళలో ఉంటుంది. కాబట్టి వారు నిర్మల స్థితిలో, నిశ్చల స్థితిలో నిరంతరంగా భగవద్భావనతో
తమ జీవితాలు గడిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గ్రహించుకోవాల్సిన అంశము ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు అహంకారానికి గురి కాకూడదు. ఇక్కడ అహంకారం అనేటువంటి అంశం చూసినట్లయితే అహంకారం అన్నాడు. కారం అంటే కర్త అహం ఇది మన్యతే, వెనకాల పక్కన వస్తున్న పదం. కర్త అంటే చేయటం అన్నమాట. అందువల్ల అహంకారములో అహం అనే సత్తా మాత్రమై ఉన్నటువంటి అంశము. ఈ సత్తా మాత్రమై ఉన్నటువంటి అహమునందు కర్ అనేటువంటి ధాతువు ప్రవేశించింది. డుక్రున్ కరణే. కర్ అనేది క్రియాపద విధానము. డుక్రున్ కరణే, దానికి కర్ అనే ధాతువు, దానికి ఉత్పత్తి డుక్రున్ కరణే అంటారు. కరోతి చేస్తూ ఉన్నాడు. కర్ అనేది చేయటం, కురు అంటే చేయుట. ఈ ప్రకారంగా మరి ఇక్కడ చెప్పినట్లుగా ప్రకృతే క్రియమానాని, ఈ ప్రకృతి పరంగా ఉన్నటువంటి క్రియలు అయితే ఉన్నాయో ఆ క్రియల యందు అహంకార భావన దాంట్లో చొప్పించాడు. అహం అనేది ఏమిటంటే సత్తా మాత్రం. అహం అది ఎప్పటికీ ఉంటుంది, ఆ సత్తా మాత్రమే ఉంటుంది. అది నివృత్తి మార్గం వైపు తిరిగితే ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి అవుతుంది. అహం, అక్కడ అహం ఉంది కదా, అది మహావాక్యం. అది అహం బ్రహ్మాస్మి అనే కాడ అది మహావాక్యంగా చెప్పుకొచ్చారు. అక్కడ అహం అనేటువంటి దాని కాడ బ్రహ్మ అనేది చేరి ఉన్నది. ఇక్కడ అహం అనేటువంటి దాని కాడ కర్ అనే ధాతువు చేరి ఉన్నది. అందువల్ల దీన్ని అహంకారం అని చెప్పి అన్నారు. ఈ కర్ అనేది ఏంటంటే క్రియతే ప్రకృతే క్రియమానాని, ప్రకృతి వస్తువుల యందు స్వాభావిక విధానముగా సర్వేశ్వరుడు ఏర్పాటు చేశాడు అనే విషయం చెప్పుకున్నాం మనము. నేత్రమునందు చూసే విధానము, శ్రోత్రమునందు వినే విధానము, వాక్కు యందు మాట్లాడే విధానము, ఇట్లాగా శరీరములలో అన్నిట్లలో కూడా అవి ప్రవర్ధమానముగా అయ్యేట్లుగా ప్రకృతి స్వాభావికముగా వచ్చేసినాయి. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ వాటి ఏంది అతడు ఏం చేశాడంటే అహంని ప్రవేశింపజేసి నేను చూస్తూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను పోతూ ఉన్నాను, నేను దానం చేస్తూ ఉన్నాను, నేను అందరికీ కూడా పోషిస్తూ ఉన్నాను అని ఈ ప్రకారంగా ఈ అహం అనేటువంటి దాని యందు ఈ దేహం యొక్క ఇంద్రియముల యొక్క సంబంధమైన క్రియలను వాటి యందు ఆరోపితం చేశాడు. దీన్ని శంకరాచార్యుల వారు ధర్మాధ్యాస అనే పేరు పెట్టాడు. అధ్యాస భాష్యంలో ధర్మాధ్యాస అన్నారు. ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస అని కూడా చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఒక అధ్యాస విధానముగా ఏర్పడి ఉన్నటువంటి విధానము. స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని చెబుతూ ఈ రెండింటి యొక్క అధ్యాసలలో 6 అధ్యాసలుగా మరి సంబంధాధ్యాస, సంబంధి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస, వీటిలో చెబుతూ దీన్ని ధర్మాధ్యాస అన్నారు. ధర్మములంటే ఇంద్రియముల యందు ఉన్నటువంటి ఒక స్వాభావిక ప్రవృత్తిని ధర్మము అంటారు. చూస్తాం నేత్రేంద్రియ ధర్మం, వినటం శ్రోత్రేంద్రియ ధర్మం, వాసన గ్రహించటం ఘ్రానేంద్రియ ధర్మం, రుచులు గ్రహించటం జిహ్వేంద్రియ ధర్మం. ఇట్లాగా వాటి యందు ఆ ధర్మములు అనబడేటువంటివన్నీ కూడా ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి, అవి ప్రకృతి గుణాలను అనుసరించి సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞతో ఏర్పాటు చేయబడ్డటువంటి క్రియలు. మనం నిన్న కూడా ఇది మేము చెప్పుకొచ్చాము. ఒక నేత్రేంద్రియం చూస్తూ ఉన్నది అంటే ఆ చూసేటువంటి యొక్క చూపు విధానం అంతా కూడా సర్వేశ్వరుని ద్వారా ఏర్పడి ఉన్నటువంటి అంశము. నేత్రము ఉండాలి, నేత్ర సంబంధమై ఉన్న ఇంద్రియము ఉండాలి. ఆ నేత్రములో కూడా పరికరములన్నీ కూడా సక్రమంగా ఉండాలి. నరం సిస్టమ్స్ అంతా కూడా సక్రమంగా ఉండాలి. అవన్నీ బ్రెయిన్కి మళ్ళా యాడ్ అయి ఉండాలి. మూలం అనేది లోపల మెదడు. ఆ మెదడుకి ఈ నేత్రాది ఇంద్రియములు జతపడి ఉన్నాయి.
ఆ యొక్క మెదడుకి శ్రోత్రాది ఇంద్రియాలు, శ్రోత్రాది గోళకాలు ముడిపడి ఉన్నాయి. అన్నీ కూడా అనగా మరి ఊర్ధ్వమూలం అధశాఖం అన్నట్లుగా మరి ఆ పై భాగములో ఉన్నటువంటి ఆ మెదడుకి కింద ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అవయవాలు మొత్తం కూడా ముడివేయబడి ఉన్నటువంటి విధానం. ఇది ఒక అద్భుతమై ఉన్నటువంటి ప్రక్రియ సర్వేశ్వరుని ద్వారా మనలో ఏర్పాటు చేయబడి ఉన్న విధానం. అన్ని నరం సిస్టమ్స్ అన్నీ కూడా మీకు మెదడు నుంచే వ్యాపకమై ఆయా అవయవాలకు సంకేతాల రూపకంగా ఇచ్చే విధానముగా ఉన్నాయి. అదే ప్రకారముగా ఈ హృదయము నుంచి అనగా గుండెకాయ నుంచి నరం సిస్టమ్స్ అంతా కూడా వ్యాపకమై శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు సంబంధం పడి నరం సిస్టమ్స్ అంతా కూడా ఉన్నది. ఇవన్నీ చూస్తే ఎంత మరి అద్భుతముగా సర్వేశ్వరుడు నిర్మించాడో మనకి అర్థమవుతుంది, చూడగలిగితే అర్థమవుతుంది. పరమేశ్వరుని యొక్క ప్రక్రియ, పరమేశ్వరుని యొక్క ఆ శాసనం దేహములో ఎట్లాంటి విధానముగా ఏర్పడిందో మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఒకసారి లోపల పరమేశ్వరుని యొక్క నిర్మాణాత్మకమై ఉన్నటువంటి అంశాన్ని చూసినట్లయితే ఎవరైనా కానీ ఆశ్చర్యపోవాల్సిందే. ఆ ప్రకారముగా మరి ఆ శరీర భాగాలకు ఆజ్ఞాపించిన విధానము, సమస్త ఇంద్రియముల యందు ఆయా ధర్మములను ఆయన ప్రవేశింపజేశాడు. ఆ ధర్మాలు అవి తప్పకుండా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఎట్లా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భీషాస్మాత్ వాత పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్ని చ మృత్యుర్ధావతి పంచమ. ఎట్లయితే విశ్వ బ్రహ్మాండములో సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నదో అట్లాగా వ్యష్టి శరీరమునందు కూడా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ కొనసాగుతూ ఉన్న విధానం ఇక్కడ చెప్పుకొస్తున్నటువంటి విషయము. కాబట్టి ప్రకారముగా మన శరీరములో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ ఆజ్ఞతో పనిచేస్తున్న విధానం కనుక అది నేత్రేంద్రియం చూసే ధర్మము, శ్రోత్రేంద్రియం వినే ధర్మము, గ్రానేంద్రియం గంధాన్ని ఆగ్రానించే ధర్మము, జిహ్వేంద్ర రసాలను గ్రహించే ధర్మము, ఈ వాగేంద్రియం ఉచ్చారణ చేసేటువంటి ధర్మాలు, ఇవన్నీ కూడా స్వతసిద్ధముగా ప్రకృతి ద్వారా పరమాత్మ ప్రసరింపజేసి ఉన్నాడు. కనుక వాటిలను మనం మంచిగా వాడుకోవడమే. ఇతరులకు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు, తప్పేమి లేదు. నోళ్ళు కట్టేయండి, చెవులు కట్టేయండి, కళ్ళు కట్టేయండి, ముక్కులు కట్టేయండి, చేతులు కట్టేయండి, కాళ్ళు కట్టేయండి అని ఇట్లాగా మానవుడు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఒక వింత ప్రకృతి, ఇంత ప్రక్రియ. మరి చూస్తే పాపం, వింటే పాపం, తింటే పాపం, పోతే పాపం, వస్తే పాపం, ఇవన్నీ కూడా మానవుడు ఒక జీవనానికి జీవన విధానాలకు అవకాశం లేని విధానముగా వీడు రచనలు చేసి బంధించాడు. సర్వేశ్వరుడైతే మంచిగా నువ్వు వాటిలను వినియోగింపజేసుకో, జీవితాన్ని చక్కగా కొనసాగించుకో, సుఖవంతముగా ఆ జీవితాన్ని చేసుకో. కనుక అన్నింటినీ కూడా ఏర్పాటు చేసింది వాడుకోవడానికే కదా, అది దాచిపెట్టుకోవడానికి పెట్టాడా? అన్నింటినీ కూడా చక్కగా వాడుకోమన్నాడు. ఏమి రాగద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ. ఈ రాగద్వేషాలు లేకుండా, అహంకారాది గుణాలు లేకుండా ఎవరైతే ఇంద్రియాలతో విషయాలను చక్కగా ఆస్వాదించుకుంటూ జీవితం కొనసాగించుకుంటూ ఉంటారో అలాంటి వారు ప్రసాదం అధిగచ్చతి, ఆత్మానుభవాన్ని అక్కడే వాళ్ళు పొందే అవకాశం ఉంటుందయ్యా అని పరమాత్మ అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా అవన్నీ కట్టేయమని చెప్పని, లేక ఉగ్గపట్టమని చెప్పని, దాచిపెట్టమని చెప్పని ఆయన ఏం చెప్పలు. ఇచ్చిందే వాడుకోవటానికి, నిర్మాణం చేసిందే వాడుకోవటానికి. వాటిని వాడుకో, మంచిగా వాడుకో, ఇతరులకు ఇబ్బంది లేకుండా వాడుకోమని చెప్పండి ధర్మశాస్త్రం. నీ ఇంద్రియ వ్యవహారం అంతా కూడా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, ఇతరులకు బాధ కలగకూడదు, ఇతరులకి మానసికంగా ఒత్తిళ్ళు కలగకూడదు. అది నీతి శాస్త్రం చెప్పే మాట, ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట. దానికి అనుసరించి మానవుడు ఇంద్రియాలని, విషయాలను చక్కగా వాడుకోవచ్చు. ప్రసాదం అధిగచ్చతి, ఆత్మానందాన్ని ఇక్కడే పొందవచ్చు అనేటువంటి మాటగా చెప్తున్నటువంటి విధానము. కానీ ఏమైందని చెప్పనంటే ఈ మధ్యకాలములో ఏర్పడినటువంటి కొంత మానవ సముదాయము ఒక వింత పోకడలకు గురై అనేకటువంటి జీవితానికి అన్వయం కానటువంటి యొక్క అంశాలు రచించి సొసైటీలో పడేశారు. ఆ పని
ఈ పడేయటం కారణంగా మానవుడు జీవించడానికి భయపడే పరిస్థితులు ఏర్పడిపోయాయి. అదే ప్రకారముగా ఒక సన్యాసం అనేటువంటి వ్యవస్థ కూడా తీసుకువచ్చి శాంతం వాడిని ఒక జైలు పాలు చేసినట్లే. ఇక వాడి ఇక బయటకు రావడానికి వీల్లేదు, ఏమి చూస్తానికి వీల్లేదు, తినటానికి వీల్లేదు, వినటానికి వీల్లేదు అనే విధానంగా వాడిని కట్టి పడేసి ఆ రూముల్లో పడేసి ఆ విధంగా భయానక వాతావరణాన్ని పుట్టించినటువంటి విధానము. కానీ మనకు పూర్వీకులై ఉన్నటువంటి ఈ ఋషులు అందరూ కూడా వారి జీవన విధానం చూసినట్లయితే మంచిగా చక్కగా జీవన విధానం కొనసాగింది. మరి వాళ్ళన్నీ కూడా ఆస్వాదించుకుంటూనే ఆధ్యాత్మికాన్ని శీలించి ఆత్మానుభవాన్ని పొంది ఆత్మానంద స్వరూపులై భాషించారు. కాబట్టి మీకు ఎక్కడా కూడా పురాణాలలో ఒక్క సన్యాసి గోచరించడు. ఉపనిషత్తులలో కూడా ఎక్కడ నీకు సన్యాస వ్యవహారం అక్కడ ఎక్కడా లేదు. భగవద్గీతలో స్వామివారు సన్యాసం అనేటువంటి అంశాన్ని అక్కడ చెప్పుకొచ్చారు, అక్కడక్కడ చెప్పుకొచ్చారు. అయితే ఆ సన్యాసం అనే పదానికి నిర్వచనం స్వామివారు చెప్పిన విధానం చూసినట్లయితే అందరికీ కూడా ఆచరణయోగ్యముగా ఉన్నది. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తం అయోగత యోగయుక్త ముని బ్రహ్మ అచురేణ బ్రహ్మం. అది యోగయుక్త ముని అచురేణ బ్రహ్మం అధిగచ్చేత అని చెప్పనంటూ సన్యాసహతు సన్యాసం అన్నట్లయితే మహాబాహు అర్జున దుఃఖం ఆప్తం అయోగత యోగాభ్యాసం లేకపోతే మాత్రం నువ్వు సన్యాసాన్ని పొందలేవయ్యా అన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఆయన చెప్పిన అర్థం వేరు, సన్యాసం అనేది అర్థం వేరు. ఏమిటా సన్యాసం అని చెప్పనంటే సర్వ సంకల్పాలను చెడబడాలి. అది ధ్యానం యొక్క సంబంధ అంశం. అది సంకల్పాలని వ్యవహారంలో వాడుకోవాలి. మళ్ళా సంకల్పం వ్యవహారంలో వాడుకోకపోతే నీకు ఏ కార్యం జరిగే అవకాశాలు లేవు, ఏది మంచిగా జరిగే అవకాశాలు లేవు. కనుక సంకల్పములు పూర్తిగా బంధమా అని చెప్పనంటే ఏమి, సంకల్పములు చేయకుండా వ్యవహారం చేస్తే బంధం, సంకల్పములు చేస్తూ ధ్యానం చేస్తే బంధం. కనుక దేనికి దాన్ని మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. అది లేకుండా ఉంటే మాత్రం మనం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. సంకల్పాల బంధం అన్నారు, నేను ఏ సంకల్పం చెయ్యను అని చెప్పంటే నీకు వ్యవహారం నడవదు, వ్యాపారం నడవదు, ఉద్యోగం నడవదు, ఏది నడవదు. కాబట్టి నువ్వు వ్యవహారంలో ఉన్నావు, నీ కుటుంబం ఉన్నది, నీకు అనేక బాధ్యతలు ఉన్నాయి, ఎన్నెన్నో నిర్వహించాల్సిన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ నీకు అవసరం అయిందో అక్కడెక్కడ నువ్వు దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. నేత్రేంద్రియం చూస్తే బంధం, దాన్ని కట్టేసి కూర్చుంటావా? శ్రోత్రేంద్రియం వింటే బంధం, కట్టేసి కూర్చుంటావా? వాక్కు మాట్లాడితే బంధం, కట్టేసి కూర్చుంటావా? ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా? నువ్వు వ్యవహారంలో ఉన్నప్పుడు వాడుకోవాలి వాటిని. ఎక్కడయ్యా వాటిని జయించాలంటే నువ్వు ధ్యాన విషయంగా నివృత్తి మార్గ విధానంగా వచ్చినప్పుడు అక్కడ వాటి యొక్క ప్రక్రియలను నువ్వు వాటిలను చక్కగా సంయమనం చేసి వాటిని జయించు అని చెప్పని అన్నారు. కాబట్టి వాటిని జయిస్తే నీకు ఆత్మానందం, అది యోగ సమాధి ఆత్మానందము అన్నారు. కాబట్టి వ్యవహారములో కూడా సమర్థవంతముగా వాటిని అదుపులో పెట్టుకుని వ్యవహరింపజేసుకోవాల్సిన విధానం ఉంటుంది. అంతే తప్ప మొత్తం ఒగ్గబట్టి వాటిని కేవలం కట్టి పారేసి ఏడో మూల పారేసి ఈ వ్యవహారమే లేకుండా ఇట్లాగా మానవ జీవితాలని దుర్భరప్రాయంగా చాలా హీనకరంగా తీసుకువచ్చేసారు. వాడు గుండు కొడతారు, తెల్ల బట్టలు కడతారు, లేక ఇంకా రంగు బట్టలు కడతారు, తీసుకుపోయి రూముల్లో వాడేస్తారు. వాడు లోకం చూస్తానికి వీలు లేదు, బయటికి పోవడానికి వీలు లేదు. ఇక్కడ ఆకలి అయితే కొంచెం భోంచేసే అవకాశాలు లేవు. ఆ విధంగా ఒక వికార విధానంగా వ్యక్తిని తయారు చేసేసి వాడిని అదేదో బంధం అన్నట్లుగా ఏదో అదే మోక్షానికి పోతున్న విధానంగా ఈ ప్రకారంగా మనిషి యొక్క జీవితాన్నే దుర్భరప్రాయంగా చేసిపరిచిన విధానాలు చూస్తే అది మీకు ఉపనిషత్ కాలములో వేద కాలాలలో మీకు అవన్నీ కూడా గోచరించే విధానాలు లేవు. అందరూ కూడా మంచిగానే జీవించారు, బాగా మంచిగా అధ్యయనం చేశారు. వాళ్ళు కుటుంబ వ్యవస్థను పెంపొందింపజేసుకున్నారు. చక్కగా వాళ్ళు ధ్యాన దీపాదులు కొనసాగించుకున్నారు. వ్యవహారాన్ని ఒక పక్క శీలిస్తూనే వ్యవహారాన్ని జీవిస్తూనే పారమార్థికాన్ని కూడా వాళ్ళు జీవించారు. రెండు వైపులా వాళ్ళ జీవన విధానాలు సమానంగా నడిచాయి. వ్యవహారం చక్కగా నడిచింది, ఆధ్యాత్మికం నడిచింది. కాబట్టి ఈ తర్వాత కాలంలో మానవ జీవితాలని చాలా హీనకరంగా దుర్భరప్రాయంగా
తీసుకొచ్చినటువంటి విధానం. ఇదంతా కూడా మానవుడు తన యొక్క మరి సంకుచిత భావాలతో చేసినటువంటి విధానాలు. ఎట్లయితే మనం చూస్తాం కదా, పూర్వకాలంలో చిన్నప్పుడే బాల్య వివాహాలు చేయగా ఏదైనా కర్మగాలి ఆ పురుషుడు కాస్త మరణించినట్లయితే మరి ఆ బాలికగా ఉన్నటువంటి యొక్క ఆమెను చాలా హీనకరంగా చేసి గుండు కొట్టేసి తెల్లబట్టలు కట్టి రూములో పడేసి బయటికి రాకుండగా శాశ్వత కారాగార చర్చ, యావజ్జీవ కారాగార చర్చ అన్నట్లుగా ఆ జీవితాలు దుర్భరప్రాయంగా చేసిన విధానాలు. ఇదంతా కూడా ఒక అహంకార పూరితమై ఉన్నటువంటి మానవుడు రచించిన గ్రంథాలు సమాజంలో వదిలిపెట్టి అందరినీ కూడా పిచ్చివాళ్ళం చేసి పారేశారు. అవన్నీ కూడా పాటించకపోతే బంధంలో పడతామని చెప్పి ఉండేటువంటి కనుక మానసిక వైకల్యాలను తీసుకొచ్చేశారు. మనిషి తాను ఏ యొక్క జీవితం భగవంతుడు ఇచ్చాడో దుర్లభం మానుషం జన్మ అన్నారు. కాబట్టి ఎన్ని లక్షల కోట్ల జీవులలో పడి 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 ఎంతో కాలానికి వచ్చినటువంటి యొక్క జీవితాన్ని చక్కగా వాడు ఆస్వాదించే అవకాశం లేకుండా భగవంతుడు ఇచ్చాడు, కానీ ఈడు మానవుడు అడ్డుపడ్డాడు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, భగవంతుడు కనికరించాడు కానీ పూజారి మాత్రం కాలు అడ్డు పెట్టాడు అన్నట్లుగా ఇక్కడ భగవంతుడు అన్ని విధాల మానవునికి సౌకర్యములే కలగజేశాడు. కానీ ఈ మానవుడు నువ్వు అలా అన్ని కట్టుబాట్లు చేసి పారేసేవాడు. జీవితం భగవంతుడు ఇచ్చిన జీవితం జీవించే అవకాశం లేకుండా ఓ సూత్రప్రాయాలుగా చేసి పారేసేసి మనిషి యొక్క దుర్భరప్రాయంగా చేసిన విధానము. దాంట్లో భాగమే ఒక సన్యాసం అనేటువంటి యొక్క అంశము కూడా. అందుకే లక్ష్మయ్య గారు ఈ సన్యాస వ్యవస్థ మీద ఆ కాలంలో ఆయన దాడి చేశాడు. చాలామంది ఆయన అంటే సన్యాసులకి కోపం కూడా, ఇప్పటికి కూడా కోపం ఉంది ఆయన అంటే. కాబట్టి ఆయన ఏంటంటే ఒక వాస్తవ విధానంగా ప్రయాణం చేశాడు. సన్యాసం ఇది కాదురా, సన్యాసం అంటే జ్ఞాన సన్యాసము, ఆంతర సన్యాసం అక్కడ తీసుకోవాలి సన్యాసం అని చెప్పేసి అని సర్వ సంకల్ప సన్యాసి యోగ ఆరూఢ, ఇది భగవద్గీత చెప్పేటువంటి యొక్క మాట. సర్వ సంకల్ప సన్యాసము ధ్యానములో ఉన్నప్పుడు ఈ సంకల్పబడేటువంటి యొక్క భాగాన్ని నుండి నువ్వు విడబడాలి, అది సన్యాసము అని చెప్పిన అన్నారు. అంతే తప్ప బాహ్యములో ఉన్నటువంటి వాటిని వదిలిపెడతా అని చెప్పినట్టు ఏ వదిలిపెడతా, ఏడకపోతా, ఏడకపోయి నీకు ఇల్లు కావాల్సిందే, పరివారం కావాల్సిందే, నీకు సేవకులు కావాల్సిందే, వండి పెట్టేవాళ్ళు కావాల్సిందే, చిమ్మి పెట్టేవాళ్ళు కావాల్సిందే. ఏడకపోయినా కానీ మనిషి ఒంటరిగా జీవించే అవకాశాలు లేవు. కాబట్టి మానవుడు సంఘజీవి, సంఘములోనే బతకాల్సి ఉంటుంది. అరణ్యాలుగా పోయి అక్కడ ఉండే అవకాశాలు కాదు, ఈడు సంఘంలో బతకాల్సి ఉంటుంది. 10 మంది సహకారం ఉంటే నీ జీవితం కొనసాగే అవకాశం ఉంటుంది. నువ్వు ఈ పూట ఒక ముద్ద భోంచేస్తున్నావు అని చెప్పానంటే దాన్ని ఎవడో దున్నాడు, బాగా సాగు చేశాడు, పైరు పండించాడు, మరొకడు ఎవరో తీసుకొచ్చి మరక పట్టించారు, ఆ బియ్యం మరొకడు అమ్మితే నువ్వు కొనుక్కున్నావు, ఆ కొన్న బియ్యాన్ని ఎవరో వండితే నీ యొక్క కంచంలోకి వచ్చి ముద్దగా మిగిలి వచ్చి పడింది. ఎంతమంది చేస్తే నీ నోటికి ఆ పూట ముద్ద అందుతుంది చెప్పండి. ఈనాడు మనం వస్త్రం కట్టుకుంటున్నాం అని చెప్పానంటే ఆ వస్త్రాన్ని ఎంతమంది ప్రతిరూపకంగా పండించిన వాళ్ళు ఉన్నారు, దాన్ని దారముగా ఉడికిన వాళ్ళు ఉన్నారు, దాన్ని నేతనేసి వస్త్రముగా తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, దాన్ని కుట్టినటువంటి వాడు కుడితే నీకు ఒంటి మీద దేహం మీద ఆ సొక్క అనేది ఉన్నది. కాబట్టి ప్రకారముగా ఎంతోమంది సహాయపడగా ఈనాడు మనం ఈ జీవన విధానం కొనసాగించుకుంటున్నటువంటి యొక్క పరిస్థితి. కాబట్టి ప్రకారముగా మానవుడు తన జీవన విధానాన్ని భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మంచిగా జీవించుకోవాలి. ఈ సన్యాస విధానాలలో చాలామంది ఆధ్యాత్మికమనేబడేటువంటి యొక్క ముసుగులో మానవుడు జీవించడానికి యోగ్యం కానటువంటి యొక్క రచనలు చేసి పారేసి ప్రింట్ వేసి సమాజంలో పడేశారు. అవన్నీ చదువుకుని వీళ్ళు ఆ జీవితాన్ని అక్కడ దుర్భరప్రాయంగా తీసుకుపోవటము, ఆ తర్వాత వయసు అయిపోయిన తర్వాత ఏడవటం, అయ్యి నా జీవితం ఇట్లా అయిపోయిందని చెప్పేసి. చాలా జీవితాలు ఈనాడు చూస్తే లభించినటువంటి జీవితాలను మంచిగా ఆస్వాదించే అవకాశాలు లేకుండా మానవుని యొక్క మస్తిష్కం మీద చాలా విషయాలు రుద్ది వాడి మనసులో మస్తిష్కంలో పోసి చేస్తున్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా. అందువల్ల ఇక్కడ పరమాత్మ చెప్పిన విధానం ఏంటంటే ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే మన జీవితాలను చక్కదిద్దుకునే అవకాశాలు ఏర్పడతాయి. రాబోయే తరాల వాళ్ళకు కూడా మంచి జీవన విధానాన్ని ఇచ్చి వాళ్ళు కూడా మంచిగా జీవించే విధానాలను మనం ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం. ఇటు వ్యవహారంలోనూ మన జీవన విధానం సాగాలి,
పారమార్థికములో కూడా వారి యొక్క జీవన విధానం మంచిగా సాగాలి, రెండు వైపులా ఉండాలి. ఆ రెండు వైపులా జీవనం సాగటానికే సర్వేశ్వరుడు నీకు ఆ వేదం యొక్క అంశాలను ప్రసాదించాడు. అటు పూర్వ భాగము అన్నారు, ఉత్తర భాగము అన్నారు. కాబట్టి మానవ జీవితం కూడా పూర్వ భాగం ఉత్తర భాగాలుగా ఉన్నది. పూర్వ భాగం వ్యవహార విధానము, ఉత్తర భాగం నివృత్తి మార్గ విధానము. కనుక ఈ రెండు జీవితాలు కూడా మానవునికి పూర్వకాలంలో మంచిగా అందించిన విధానం ఉన్నది. అప్పటి కాలంలో ఆశ్రమాలుగా పోయి ఆశ్రమాలలో గురువు దగ్గర శాస్త్రాధ్యయనం చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి గృహస్థులై జీవన విధానం కొనసాగించుకున్నారు. కాబట్టి ప్రకారంగా చూస్తే ఆనాడు ఆశ్రమాలకు పోవాలంటే ఎవరు భయపడే పరిస్థితి కాదు. ఎందుకంటే వారు అటు ఆధ్యాత్మిక జీవనము ఇటు భౌతిక జీవితం రెండు కూడా సమాన విధానంగా సాగాయి. కాబట్టి ఎవరైనా ఆశ్రమాలకు పోతున్నారు అని చెప్పనంటే భయపడే పరిస్థితిగా లేదు. అప్పటి కాలంలో తల్లిదండ్రులే బిడ్డలు తీసుకువెళ్ళి ఆశ్రమాలలో దిగవిడిసి వచ్చేవాళ్ళు. విద్యాధ్యయనం పూర్తయిన తర్వాత తెచ్చుకుని వాళ్ళకి వివాహం చేసి ఇంటివాణి చేసే విధానాలు ఉన్నాయి. ఈనాడు చూస్తే ఎవరైనా ఆశ్రమాలకు గనక పోయే విధానంగా ఉందా అని చెప్పనంటే ఒరే నాయన నువ్వు పామాకరా అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు దక్కకుండా పోతావు, నువ్వు ఏ సన్యాసి అయిపోతావు, మా గతి ఏం కావాలి, మా కుటుంబం ఏం కావాలి, మా పరిస్థితి ఏం కావాలి, నువ్వు ఒక్కడవే నాకు ఉన్నటువంటి వాడి అని ప్రకారంగా ఒక వాతావరణం, భయానక వాతావరణం అనేటువంటిది వచ్చేసేసింది. అలాంటి ఆ భయానక వాతావరణం పూర్వకాలంలో లేదు. కాబట్టి చిన్నప్పుడే పిల్లలను తీసుకుపోయి ఆశ్రమాలలో వదిలి వచ్చేవారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు విద్యావంతులై, జ్ఞానవంతులై, యోగవంతులై చక్కగా ఇంటికి తిరిగి వచ్చే విధానం ఉంది. కాబట్టి ఆశ్రమాలకు పోతున్నారంటే ఆ కాలంలో ఎవరికీ భయం లేదు. ఈనాడు ఆశ్రమాలకు పోతున్నారు అంటే ముఖ్య అమ్మగారు భయపడుతుంది. ఈయనగారు ఆశ్రమం పోతున్నాడంట జాగ్రత్త అమ్మ అని పక్కింటామంటుంది. అప్పటికే ఆశ్రమానికి పోతున్నాడంట జాగ్రత్త, సన్యాసి అయిపోతాడేమో, నీ గతి గంగపాలైపోతుంది అని చెప్పడంతో ఇది ఇంకా ఏం చేస్తుంది, నువ్వు ఆశ్రమం పామాక అని చెప్పి అంటుంది ఆ పని. ఇలాంటి ఒక భయానక వాతావరణాలు సొసైటీలో వచ్చి ఆధ్యాత్మికం మీద పెద్ద దెబ్బ పడింది. కాబట్టి ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉపన్యాసం పెడితే వచ్చారు అని చెప్పానంటే మీ ఆయన ఉపన్యాసం పోతున్నాడంట జాగ్రత్త, కాపాడుకో, అటే పోతాడేక నీ ఇంటికి రాడేక అన్నటువంటి భయాలు కలిగి ఎవరో కూడా ఆధ్యాత్మికం వైపు రావడానికి కూడా భయపడే వాతావరణం వచ్చేసేసింది. ఈనాడు ఉపన్యాసం కనుక పెట్టినట్టయితే ఎక్కడ సప్తాహాలు పెడితే ఎవరయ్యా ఉపన్యాసం పెట్టడానికి వచ్చేదని చెప్పానంటే 60, 70, 80, 90 దాటిన వాళ్ళే వస్తారు తప్ప 20 ఉన్నవాడు ఒక్కటి రాడు ఉపన్యాసానికి. ఎందుకని చెప్పానంటే వాళ్ళు రానివ్వరు, భయం పెట్టి పారేశారు ఆ పనులు. పోమాకరా, నువ్వు ఇబ్బంది పడతావు, నీకే వయసు బాగా ఉంది, అప్పుడే పోతున్నావు నువ్వు అనే విధాయకాలుగా. అందువల్ల ఆధ్యాత్మికం అనేటువంటిది సన్యాసం కదయ్యా. ఆధ్యాత్మిక అనేది జీవిత అవగాహన ఇచ్చేది, జీవితాన్ని మెరుగు చేసేది, మెరుగులు దిద్దేది, నీ జీవితాన్ని మంచి మార్గంలో పోయే విధానాలుగా కలగజేసేది. ఆధ్యాత్మిక విలువలు గనక చూసినట్లయితే మరి చక్కటి జీవన విధానం అందించడము, మనస్సు ప్రశాంతముగా పెట్టుకోవటము, చక్కటి అవగాహన కలిగి జీవించటము, మాట్లాడే విధానాలు కూడా చక్కగా మంచి వాక్కులు కలిగి ప్రవర్తించటము. మరి చూస్తే ఆధ్యాత్మికం వల్ల వ్యక్తి వికాసం ఏర్పడుతుంది, వ్యక్తిత్వపు వికాసం ఏర్పడుతుంది. ఏ ప్రకారముగా శిల్పి ఒక రాతిని శిల్పముగా మలుస్తూ ఉన్నాడో ఆ విధముగా శిల్పముగా అయిన తర్వాత ఏ ప్రకారంగా అది పూజలు అందుకుంటూ ఉన్నదో ఆ ప్రకారంగా ఆధ్యాత్మికం అనేటువంటిది కూడా శిల్పాగారమే. దాంట్లో ఉన్నటువంటి యొక్క మానవుల్ని మంచి వ్యక్తిత్వముగా, మంచి మనసు గలవారుగా, మంచి ఆచరణ గలవారుగా, మంచి భావన గలవారుగా, మంచి నడవడిక గలవారుగా, వాడి మాటలలో మార్పు వస్తుంది, చూపులలో మార్పు వస్తుంది, వినికిడిలో మార్పు వస్తుంది, వాడి జీవితం వాడికి అందంగా ఉంటుంది, పక్కనున్న వాళ్ళకు కూడా హాయి కలగజేస్తూ ఉంటుంది. ఇట్లా మానవులను మరి వాటిలో ఏవైతే ఉండకూడనివి తొలగింపజేసి ఉంటే బాగా జీవించే అవకాశం ఉంటుందో అవన్నిటినీ కూడా ప్రసాదించే విధానం ఆధ్యాత్మికం. ఏ ప్రకారంగా రాతిలో శిల్పము కంటే అన్యముగా ఉన్న భాగాలను ఉలిచేత చెక్కి ఆ భాగాలు తీసివేసి దాని నుంచి అక్కడ అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ప్రత్యక్షం గావించి ఎట్లా పూజనీయతగా ఆ శిలను శిల్పముగా చేస్తున్నాడు శిల్పి. అట్లాగా మనకి పూర్వం ఆచార్య విధానం అంతా కూడా, ఆచార్య శిక్షణా విధానం అంతా కూడా
మరి మానవులలో ఏవైతే ఉండకూడని భాగాలు తీసేసి ఏవి ఉంటే వాడు చక్కగా జీవించే విధానం మంచిగా జీవించే విధానం ఉంటుందో, ప్రశాంతముగా జీవించే విధానం ఉంటుందో ఆ విధముగా వాడిని శిల్పంలాగా తీర్చిదిద్ది పంపించడం కారణంగా ఆ సొసైటీలో వాడు తాను శాంతిగా సుఖంగా జీవించే విధానం, పక్క వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచే విధానం కనబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మికం అనేటువంటిది అదొక వయసు అయిపోయిన తర్వాత, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, కాళ్ళు దాచిన తర్వాత అప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక మీద వినాలి, ఇన్నాక సన్యాసం మీద పుచ్చుకోవాలి. ఇవన్నీ కూడా ఒక జీవితంలో ఇమడిని అంశాలన్నీ వచ్చి పడ్డాయి. ఆధ్యాత్మికం మీద పెద్ద దెబ్బ పడింది. అందువల్ల యువకులై ఉన్నటువంటి వారు, యువతలై ఉన్నటువంటి వారు ఈ జ్ఞానానికి వాళ్ళు దూరం అయిపోయారు. దాంట్లో పోతే ఏమవుతామో, ఎక్కడికి పోతామో, ఏ అరణ్యాలకు పోతామో, ఏ కొండల్లోకి పోతామో, ఏ మనసు కొండలోకి పోతామో, ఏ జీవ సమాధుల్లో పోతామో. జీవ సమాధులు పాడు కాదు, ఎవడు పెట్టాడే జీవ సమాధి? జీవించుండగానే గొయ్యి దూసి దాంట్లో పెట్టే విధానం, బండ కప్పే విధానం, ఇవి చాలా మనుషులు ఈ ఆధ్యాత్మిక మీద ఎంత దెబ్బ కొట్టారని చెప్పానంటే సామాన్యమైన దెబ్బ కాదు. అహంకార విమూఢాత్మా కర్త అహం ఇతి మన్యతే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. కనుక ఈ శ్లోకంలో స్వామివారు చెప్పుకొచ్చిన అంశాలు బాగా ఉన్నాయి. కనుక దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రక్రియలన్నీ కూడా సర్వేశ్వరుడు అద్భుతముగా నిర్మాణం చేసి చక్కటి జీవితం జీవించమని చెప్పని దేహాన్ని ప్రసాదించాడు. ప్రసాదింపబడ్డటువంటి యొక్క ఆ దేహాన్ని, దేహ సంబంధమై ఉన్న సముదాయాన్ని మంచిగా నీ జీవన విధానంలో వాడుకో, అంతే. అవి బంధము కాదు, ఏం కాదు. మంచిగా వాడుకుంటే బంధం ఏముంది? ఆ మంచిగా వాడుకునే విధానాలలో ఆచార్యులు మనకి చక్కటి ఆధ్యాత్మిక విధానాలుగా అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా వాటిని వాడుకున్నప్పుడు ఆయన ఆ జీవితంలో ప్రశాంత జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరి నిరహంకారులై ఎంతో శాస్త్రాధ్యయనం చేశారు కాబట్టి గురు శిక్షణ పొందారు కనుక వాళ్ళు అహంకారం లోను కాకుండా ఇదంతా కూడా భగవదాజ్ఞగా నడుస్తూ ఉన్నది, భగవంతుని ప్రసాదము అనేటువంటి ఒక భావన, భక్తి భావనలో అలాంటి ఆ యొక్క విషయం వ్యక్తులకు గోచరిస్తుంది. కాబట్టి వాళ్ళ జీవితం అంతా కూడా మంచిగా ప్రశాంతముగా సుఖవంతముగా హాయిగా ఆనందముగా సొసైటీలో ఉంటాడు, ఓ మనిషిగా జీవిస్తూ ఉంటాడు, 10 మందికి కూడా ఉపకారం చేసే విధానంగా ఉంటాడు. ఇవన్నీ ఆధ్యాత్మికం నేర్పేటువంటి మంచి సుగుణాలు, అలవాట్లు అవి రావాలి. అవి వచ్చినప్పుడు అహంకార నిర్మమః నిరహంగనంటులుగా అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. ఈ ప్రకారముగా ఆ దేహేంద్రియ సంఘాతమునందు తాను ఈ యొక్క అహంకార భావన పెంపొందింపజేసుకున్నాడు. దీనినే మనకు తెలియజేసే అంశము భగవద్గీత 18వ అధ్యాయంలో ఆ చర్మ శ్లోకము అని చెప్పి అన్నారు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈ దేహేంద్రియ సంఘాతంతో చేరినటువంటి ధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి మార్గముగా మళ్లించి ఆ బ్రహ్మములో ఎవరైతే విలీనం చేస్తారో అట్టి వారికి అది మోక్షం అనేటువంటిది ప్రాప్తించే విధానము అవుతుంది. కాబట్టి వ్యవహారమునందు వాటిని వాడుకుంటూ ఉన్నాం. పారమార్థిక విధానంలో వాటిని భగవంతునికి నివేదింపజేస్తూ ఉన్నాం, ప్రసాదింపజేస్తూ ఉన్నాం. భగవంతునికి నివేదన అది. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం సంశయ. కనుక లోన ఉన్నటువంటి యొక్క జ్ఞానదేవుడికి, ఆత్మదేవుడికి మనసు అనేటువంటి యొక్క వస్తువు ఆయనకి నివేదింపజేశాం, నైవేద్యంగా పెట్టేశాం. అట్లనే మై బుద్ధిం నివేశయ, ఆ బుద్ధిని పరమాత్మకు నివేదింపజేశాం, నైవేద్యముగా పెట్టేశాము. విద్యావినయ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్య ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అశనా ప్రయతాత్మ అన్నట్లుగా మనసు అనేటువంటి యొక్క పత్రాన్ని, బుద్ధి అనేటువంటి యొక్క పుష్పాన్ని, తోయం అనేటువంటి యొక్క చిత్తాన్ని, ఫలం అనేటువంటి యొక్క అహంకారాలను ఎవరైతే భగవంతుడు ప్రసాదిస్తారో అట్లను భగవంతుడు అశనామి తను లయింపజేసుకుంటున్నా అన్నాడు. మనం
నివేదింపజేయాల్సింది భగవంతునికి ఇవి ధ్యానము ద్వారా నివేదింపజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ క్రియలు అనేటువంటి ఎవరి వల్ల ప్రాప్తించాయో తెలుసుకుని వాటను భగవత్ ప్రసాదముగా భావించుకొని వాటను మంచిగా వాటితో జీవన విధానం కొనసాగించుకుంటూనే మరి గురువు చెప్పేటువంటి యొక్క మార్గాన్ని అవలంబించి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఆ ఉన్నటువంటి యొక్క వాట్లనే భగవంతుని నివేదించపజేయటము. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు అన్నీ కూడా భగవత్ నివేదన భగవంతునికి అర్పించటము. దానివల్ల వానికి చక్కటి మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుంది కనుక అట్టివాడు అహం బ్రహ్మాస్మి అని చెప్పని అంటాడు. కాబట్టి అహం అనేటువంటిది అటు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినటువంటి వాడికి అహం బ్రహ్మాస్మి అనేది వస్తుంది. కనుక ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడు ఇంద్రియ దేహాదుల యందు కర్తృత్వ భావాన్ని పెంచుకోవటం కారణంగా అహంకారాన్ని పొందినటువంటి వాడై పతనావస్థకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటూ ఉన్నాడు, అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే అని చెప్పని. కాబట్టి ఆ వాస్తవిక విధానం తెలియకపోతే ఆ దేహేంద్రియముల సంఘాతాలలో మునిగిపోయాడు అని చెప్పనంటే ఈ దేహాభిమానము పొందినటువంటి వాడు అహంకారాలకు గురై పతనమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి అంశము. ఇది చక్కగా శ్లోకం అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళ మానవుల యొక్క జీవనం మెరుగుపడుతుంది, తన జీవనం చక్కగా కొనసాగించుకునే అవకాశాలు ఏర్పడతాయి. అహంకార రహితులై పరమాత్మ యొక్క భక్తి భావనతో జ్ఞాన భావనతో జీవించి పారమార్థిక ప్రయోజనాన్ని కూడా పొందే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.